హీరో నానిగారి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన కొత్త మూవీ కోర్టు. మరి ఈ కోర్టు మూవీ మనకు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం 2013 నేపథ్యంలో సాగుతుంది. చంద్రశేఖర్ అలియాస్ చందు రోషన్ ఇంటర్ ఫెయిల్ అయిన ఓ కుర్రాడు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతుంటాడు. ఓ ఇంటి దగ్గర వాచ్మెన్ గా పనిచేసే చందుకి పెద్దింటి అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న జాబిలి శ్రీదేవికి మధ్య ప్రేమ చిగురుస్తుంది. ఆ విషయం కాస్త జాబిలి ఇంట్లో తెలిసిపోతుంది. ఎప్పుడు కుటుంబం పరువు స్థాయి అని మాట్లాడే జాబిలి బంధువు మంగపతి కోపంతో రగిలిపోతాడు. మరి అప్పుడు ఏం జరిగిందని వెనక ముందు ఆలోచించకుండా ఫోక్సో చట్టంతో పాటు ఇతర కఠినమైన సెక్షన్ల కింద చందుపై కేసు పెడతాడు. మరి ఆ పరిణామం ఏ తప్పు చేయని చందు జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? పేరు మోసిన న్యాయవాది మోహన్ రావు సాయి కుమార్ గారి దగ్గర పనిచేసే జూనియర్ లాయర్ సూర్యతేజ అలియాస్ తేజ ప్రియదర్శి ఈ కేసుని ఎలా భుజాన వేసుకున్నాడు? మరి ఆ న్యాయ పోరాటం ఫలించిందా? చందుకు న్యాయం జరిగిందా అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ సినిమా టీనేజ్ లో ఉండే అబ్బాయిలు అమ్మాయిలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. వాళ్ళే కాదు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమానే ఇది. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇట్లాంటి కొత్త సినిమాలకు సంబంధించిన రివ్యూస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ కూడా వస్తూనే ఉంటాయి. మరి వీటన్నింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చట్టానికి ఎవరు అతిథులు కాదని రాజ్యాంగం చెబుతుంది. కానీ అదే చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలు పాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. మరి ఈ కోర్టు సినిమా చూస్తున్నంత సేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి మనకైతే. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, ఇలాంటి పవర్ఫుల్ చట్టాలలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు లా వ్యవస్థ ఎలా వాడుకుంటుంది, పోక్సో చట్టం ఏం చెబుతుంది, అందులో ఉన్న ప్లస్ మైనస్ పాయింట్స్ ఏంటి అనే ఇటువంటి విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించిండు దర్శకుడు రామ్ జగదీష్. అయితే దర్శకుడు ఎంచుకున్న టాపిక్ చాలా సెన్సిబుల్, ఎక్కడ అసభ్యతకు తావు లేకుండా చాలా నీట్ గా ఆ టాపిక్ ని చర్చించిండు. ఈ విషయంలో దర్శకుడిని అయితే మెచ్చుకోవాల్సింది. అయితే ఈ సినిమా స్టోరీ మాత్రం మనకు ఊహకందేలానే నడుస్తుంది. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై అయితే ఆసక్తి పెరుగుతుంది. మన బెయిల్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగును ఉపయోగించి లాయర్ దాము హర్షవర్ధన్ అడ్డుపడే విధానం అయితే ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ లో అవన్నీ అబద్ధాలని తేలిపోతాయని తెలిసిన తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. మన సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల అయితే ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్న చిన్న ట్విస్టులు కూడా ఎంటర్టైన్ చేస్తాయి. మన ఎమోషనల్ సీన్స్ కూడా బలంగా రాసుకున్నాడు దర్శకుడు. అయితే ఇక క్లైమాక్స్ లో అయితే లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి మనల్ని. మొత్తానికి సినిమా అయితే ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉంటుంది. మరి నానిగారి హిట్ 3 అయితే కంపల్సరీగా చూడాల్సింది. ఇక ప్రియదర్శి నటన గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే నేచురల్ యాక్టింగ్ తో అదరగొట్టారు. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయిందనే చెప్పొచ్చు. ఇక హర్ష శ్రీదేవి ఈ సినిమాలో ఈ ఇద్దరు జోడి అయితే సూపర్ గా ఉందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర ఎవరిదైనా ఉంటే అది శివాజీ గారిదనే చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం అయితే సినిమాను స్థాయిని పెంచేసిందనే చెప్పొచ్చు. ఇక సాయి కుమార్ గారు, రోహిణి గారు, శుభలేఖ సుధాకర్ గారితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారనే చెప్పొచ్చు. ఇక టెక్నికల్ గా కూడా సినిమా అయితే బాగుంది. ఇక విజయ్ అందించిన మ్యూజిక్ అయితే ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే పాటలు అయితే సూపర్ గా అదరగొట్టేసిందనే చెప్పాలి. ఇక నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే ఈ సినిమాలో కొన్ని లా పాయింట్స్ ఉన్నాయి. అవి తప్పకుండా తెలుసుకోవాలని అనుకుంటే ఈ సినిమానైతే తప్పకుండా చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇది కోర్ట్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.